నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. న్యాయవాదుల రక్షణ చట్టానికి నిరసన రెండవ రోజు కొనసాగుతున్న నిరసన. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై పెరుగుతున్న దాడిని దృష్టిలో ఉంచుకొని గురువారం రోజున సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ న్యాయవాదుల రక్షణ చట్టం కొరకే ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సత్యవేడు న్యాయవాదులు, ఏపీ న్యాయవాదులు భారతదేశం సూచనల మేరకు కోర్టు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా న్యాయవాదులు అందరూ కలిసి ప్లకార్డులు చేత పట్టుకొని ఊతుకోట సత్యవేడు రహదారిపై బైఠాయించి ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణపై దృష్టి ఉంచాలంటూ నినాదించారు. సత్యవేడు న్యాయవాదుల బార్ అధ్యక్షులు బి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో సీనియర్ న్యాయవాదులు పిడి మధు, డివి వెంకటేశ్వర్లు, డి మునిశేఖర్ తదితరులు పాల్గొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దినానికి న్యాయవాదులకు రక్షణ కరువైందన్నారు. న్యాయవాదులపై దాడి పెరిగిపోవడంతో భవిష్యత్తులో నవతరం న్యాయ వృత్తికి దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ కొరకు పటిష్టమైన ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ నిరసన అంచెలంచెలుగా పెరిగి ప్రణాళికబద్ధంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిపాలనలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించే న్యాయవాదులకు రక్షణ కరువు అవడంపై విచారణ వ్యక్తపరిచారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. రహదారిపై ఇటువంటి వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సామాజిక స్పృహతో వెంటనే రోడ్డుపై నుంచి నిరసనను కోర్టు ఆవరణలోకి మార్చారు. ఈ కార్యక్రమంలో బార్ సెక్రటరీ బి రాజా, వైస్ ప్రెసిడెంట్ గీత, కోశాధికారి కుబేరన్, పలువురు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదులు సహకరించి విధులు బహిష్కరిస్తారని, ఇంప్లిమెంటేషన్ న్యాయం ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తారని, ప్రొటెక్షన్ యాక్ట్ మద్దతుగా విధులు బహిష్కరిస్తారని సత్యవేడు న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాదిగా కోరుకుంటున్నాం. న్యాయవాదుల కొరకు భద్రతా చట్టం వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల కొరకు భద్రతా చట్టం వెంటనే అమలు చేయాలి. ప్రెసిడెంట్ మాట్లాడదా? నమస్కారం. భారతదేశంలో అడ్వకేట్స్ పై జరుగుతున్నటువంటి దాడులపై ఖండిస్తూ అనేక రాష్ట్రాల్లో చాలా ప్లేస్గా వచ్చి ఇలాంటి నిరసన తెలియజేయడం అయింది. దీనికి స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్స్ కొరకు ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయడం జరిగింది. ఉదాహరణకు కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వచ్చి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని గమనించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్కి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ని కల్పించాలని మా యొక్క న్యాయవాదుల సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా చిత్తూరు మరియు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సత్యవేడు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి ఎక్కడ చూసినా దాడులు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ స్టేట్ కావచ్చు, ప్రతి స్టేట్ ఏదన్నా కూడా ఒక న్యాయవాదుల పైన ఒక మినిమం రెస్పెక్ట్ లేకుండా, భయభక్తులు లేకుండా ఎవడు పడితే వాడు రౌడీ చేసేవాడు, గంజాయి అమ్మేవాడు, దొంగతనం చేసేవాడు, దొంగతనం పాల్పడేవాళ్ళు ఒక మర్యాద లేకుండా ఎంత పడితే మాట్లాడేది, ఎంత పడితే దాడులు చేసేది. మీరు ఏదో చూసుకోండి, వారానికి 2 లాయర్ మీద దాడులు, వారానికి 2 నరకడము, చంపడము ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇలాంటివి జరిగినా కూడా ప్రభుత్వం ఏమీ స్పందించకుండా అంత ఇష్టం ప్రకారం ఉన్నారంటే మేము ఏ విధంగా విధులు నిర్వహించడం మాకు తెలియలేదు. 2 పార్టీలు వస్తే ఒక లాయర్లు అంటే ప్రతి కేసు వస్తుంది, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు వస్తుంది, పెద్ద కేసులు వస్తుంది. మేము ఏ బేస్తో మేము కేసులు వాదించగలము. అలాగే మేము ఈ కేసు వాదిస్తే ఒక పక్క భయభ్రాంతులు, ఒక పక్క వాదిస్తే ఒక పక్క థ్రెట్లు, ఇలాంటి థ్రెట్లు ఉన్నప్పుడు మేము ఏ విధంగా లా చేసుకోవాలి, మేము ఏ విధంగా న్యాయాన్ని కాపాడాలి. న్యాయాన్ని కాపాడాలంటే మేము ప్రాణంగా ఉంటేనే కదా న్యాయాన్ని కాపాడడానికి. మా ప్రాణాలు కోల్పోతే మేమే ప్రజలు న్యాయం చేసేది. ఇలాంటప్పుడు మేము చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, తెలంగాణ కావచ్చు జరుగుతూనే ఉంది. ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు, పేపర్ చూసి పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా లాయర్ల మీద, న్యాయవాదుల మీద ఇంతవరకు చిన్న చట్టం కూడా అమలు చేయని పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడైనా కూడా తెలంగాణకి ఆల్రెడీ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసినారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇమ్మీడియట్గా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తే కానీ మా ప్రాణాల రక్షణ కాదు. కాగితాలు ఏరుకునేవాడు,
దొంగలు లాయర్ల మీద దౌర్జన్యం చేసేది. ఇలాంటి వాళ్ళకి భయం ఉండాలంటే ఖచ్చితంగా లాయర్ల దగ్గర మాట్లాడే భయం ఉండాలి. అలాంటి చట్టాన్ని చదివి లాయర్ ఉన్నాం కాబట్టి మేము చట్టాన్ని కాపాడేది లాయర్లే కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఈ రోజు కాదు, ఈ యొక్క నిరసన కార్మికం మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి ఈ రోజు దాన్ని నిరసన కార్యక్రమం అంటే స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారాలు కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ఇటువంటి సూచికల్లో న్యాయస్థానము, న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. అలాంటి న్యాయస్థానాన్ని కాపాడటంలో, న్యాయాన్ని నిలబెట్టడంలో న్యాయవాదుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు న్యాయవాదులందరూ కూడాను పట్టభద్రులై కాలేజీల్లో చదువుకొని కుటుంబాలతో పాటు వృత్తి చేసుకొని సమాజానికిను అటు వాళ్ళ కుటుంబానికిను మధ్యలో నిలబడాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి న్యాయవాదులకు భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఈ పని మొత్తం కూడా క్రిమినల్స్తోనూ ఇంకా చట్టంతో విభేదించిన వారితో చేసేటువంటి పని. వీరు కాలేజెస్లో చదువుకొని న్యాయవాదులుగా పట్టభద్రులై వచ్చినటువంటి వాళ్ళు క్రిమినల్స్తో కలిసి పనిచేసే క్రమంలో న్యాయవాదులకు సరైనటువంటి చట్టం ఇప్పటి వరకు చేయకపోవడం హాస్యాస్పదం. భారతదేశంలో ఎన్నో చట్టాలున్నాయి, ఎన్నో భద్రతలు కల్పించారు. న్యాయవాదులను మాత్రం ఇప్పటి వరకు గాలిలో వదిలేసి ఉండడం, న్యాయవాదులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా పోవడం వల్ల ఈరోజు ప్రతిరోజు కూడాను న్యాయవాదుల మీద దాడి జరుగుతూ ఉంది. సంఖ్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది. ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ కార్యము. కనుకనే ఈరోజు న్యాయవాదులందరూ కూడాను భారతదేశం మొత్తం కూడా స్పందించి ఇకను కూడా న్యాయవాదులను పోగొట్టుకోవడానికి, ఇంకా భవిష్యత్తులో న్యాయ వృత్తిలోకి రావడానికి యూత్ భయపడతా ఉంది. ఎందుకంటే క్రైమ్ ఏమో ఒక పక్క దారుణంగా పెరిగిపోతూ ఉంది, మరో పక్క దాన్ని అడ్రస్ చేసేటువంటి న్యాయవాదులకు సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. వెంటనే స్పందించి దీని మీద సరైన చట్టం తీసుకుని రావాలి. సరైన చట్టం తీసుకుని వచ్చినప్పుడే న్యాయవాద వృత్తి కానీ అటు ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యమైనటువంటి సపోర్ట్ రోల్ చేస్తున్నటువంటి న్యాయవాదులు కానీ ముందుకు బలంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ దృష్టి సారించేంత వరకు ఈ ప్రొటెక్షన్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈ దినం ప్రారంభించారు. రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది, జిల్లా అంతా జరుగుతూ ఉంది. మా సీనియర్ల అడుగుజాడల్లో అందరూ కూడా నడుచుకొని ఈ ప్రొటెక్షన్ కంటిన్యూ చేస్తాము. ఈ చట్టం తీసుకొని వచ్చేంత వరకు కూడాను ఆగేది లేదని సభాముఖంగా తెలియజేస్తాము. న్యాయవాదులందరూ తిరుపతి న్యాయవాది సంఘం డిస్టిక్ ప్రెసిడెంట్ తరఫున ఈరోజు సత్యవేడులో విధుల్ని బహిష్కరించడం జరుగుతుంది. సాధారణ ఒక మనిషిని ఇంకో మనిషి హ్యాండ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేయాలి, అంత మంచిగా మాట్లాడాలి, మంచిగా ఇది చేసుకోవాలా. అలాంటిది ఏదన్నా అమానుషంగా చేస్తేనే చట్టం అతనికి ప్రొటెక్షన్ ఇస్తుంది సాధారణ మనిషికే. అలాంటిది న్యాయవాదులకి ఈరోజు వాళ్ళ మీద ప్రాణం హాని చేసేటట్టు ప్రాణాలు పోయిన సంఘటనలు ఎన్నో వచ్చినాయి. అయినా కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ దాని మీద చర్య తీసుకొని వాటికి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు కనిపించలేదు. ఏదో కొన్ని స్టేట్లు మాత్రం ఈరోజు ఇంప్లిమెంట్ చేసినాయి. ఉదాహరణకు తెలంగాణలో చేసినాయి. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఏ ఒక్క బార్ కౌన్సిల్లో కానీ ఏ ఒక్క లాయర్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఏ విధమైన థ్రెట్ ఉండేదానికి లేకుండా పూర్తిగా ప్రొటెక్షన్ కల్పించాలి, చట్టబద్ధంగానే కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో అమానుషం ఏమంటే న్యాయవాదులంగా మేము కూడా బహిష్కరించి ఈరోజు రోడ్లో నిలబడాల్సిన దుస్థితి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వెంటనే స్పందించి ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి ఒక మనిషిని కాన్సన్ట్రేట్ చేసి ఎన్నో మంత్రులు ఉన్నారు, ఒక మంత్రిని దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఒక్క రోజుతో డిస్కస్ చేసి కంప్లీట్ చేసి, ఎందుకంటే పక్క స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేసి ఉండదు, ఈ స్టేట్లో మాత్రం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే. అలాంటప్పుడు బయట దేశాల నుంచి ఎట్లా ఫండ్స్ వస్తుంది, బయట దేశాల నుంచి ఎట్లా నమ్మకంగా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి వెంటనే స్టేట్ గవర్నమెంట్ దీని మీద చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా సత్యవేడు బార్ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. సంరక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల సంరక్షణ చట్టం వెంటనే కాపాడాలి, 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 వెంటనే ప్రభుత్వం వెంటనే
కేసేస్తారు